హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో వంట సోడా, ఈనో, పెరుగు అండ్ చుక్క నూనె కూడా లేకుండానే దూది లాంటి మెత్తటి స్పాంజీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. అలాగే ఈ దోశలతో పాటు ఒక సింపుల్ అండ్ టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూపిస్తాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా కనీసం ఒక్కసారైనా సరే ఇలా ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఈ మెత్తటి దూది లాంటి స్పాంజీ దోశల్ని అండ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1.5 కప్పులు వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని అండ్ మెంతుల్ని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం మెంతులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ బియ్యాన్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అండ్ అలానే ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ బియ్యాన్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పిండి అనేది ఎక్కడా కూడా బరక అనేది లేకుండా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల మరమరాలను వేసుకోండి. వీటిని కొంతమంది బొరుగులు అని కూడా అంటారు. 1.5 కప్పుల బియ్యానికి 3 కప్పుల మరమరాలను వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ మరమరాలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ వీటిని కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా మనం ముందుగా బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని గిన్నెలో వేసుకున్నాం కదా, సేమ్ అదే గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటేనే మీకు 2 కూడా చక్కగా కలుస్తాయి. అండ్ అలానే పిండి ఫర్మెంటేషన్ కూడా చాలా బాగా జరుగుతుందన్నమాట. సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా? ఇలా బాగా స్మూత్గా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. సో ఈ పిండి ఒక పక్క పులుస్తూ ఉంటుంది. ఈలోపు మీకు టేస్టీగా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి కొద్దిగా లైట్గా క్రష్ చేసుకొని వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్నారంటే ఇవి ఇలా కొద్దిగా లైట్గా రంగు మారుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. మీరు ఒకవేళ కారాన్ని ఎక్కువగా ఇష్టంగా తినే వాళ్ళైతే ఒక 7-8 వరకు కూడా వేసుకోవచ్చు. ఈ ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమోటాలని 3 మీడియం సైజువి తీసుకొని వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఒకసారి కలుపుకొని ఇందులోకి జస్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వేసుకోండి. మీరు తీసుకున్న టమోటాలు అనేవి బాగా పుల్లగా ఉంటే ఈ చింతపండు వేసుకోకపోయినా పర్వాలేదు. లేదు కొద్దిగా లైట్గానే పుల్లగా ఉన్నాయి అనుకుంటే ఇలా కొద్దిగా చింతపండుని వేసుకోండి. అప్పుడు చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో చింతపండుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మంటని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టమోటా ముక్కల్ని మెత్తబడే వరకు ఉడికించుకోండి. సో మనకి టమోటా ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ టమోటా మిశ్రమం మొత్తాన్ని కూడా వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక పోపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు,
అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి దుంచుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో మనకి తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. ఇది ఈ దోశల్లోకే కాకుండా మీరు నార్మల్గా చేసుకునే దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ, వడల్లో కానీ, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు 8 గంటల తర్వాత మనకి పిండి చూస్తే ఇలా కొద్దిగా పులిసి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఇలా ఈ విధంగా జారుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. పెనం అనేది చాలా బాగా వేడిగా ఉన్నప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని ఈ దోశని మనం సెట్ దోశ ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ అనేది చక్కగా మెత్తగా స్పాంజీ లాగా వస్తుంది అనమాట. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దీన్ని జస్ట్ 1 నిమిషం పాటు కాల్చుకోండి. సో దోశ ఒకవైపు చక్కగా ఇలా కాలిన తర్వాత మీరు కావాలంటే ఇదే విధంగా తీసేసుకోవచ్చు. లేదు అంటే ఈ దోశని రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని తీసుకున్నారంటే దోశ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ 2 వైపులు కూడా దోశ కాల్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోవడమే. చూసారా, మనం ఒక్క చుక్క నూనె వేయిపోయినా కానీ దోశలు చాలా చక్కగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మీరు దోశలు వేసుకున్న తర్వాత దోశల పిండి మిగిలితే పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, అస్సలు నూనె లేకుండా అలాగే వంట సోడా, పెరుగు, ఈనో ఇవేమీ వేయకుండానే దోశ చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా స్పాంజీగా దూదిలాగా చాలా చాలా బాగుంటుంది. ఈ దోశల్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీతో తింటూ ఉంటే అమృతం లాగా ఉంటాయి. ఖచ్చితంగా ఒకటి తినేవాళ్ళు 2 దోశలు లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.